అణుబాంబు తయారీకి ఇరాన్కు 3 ఏళ్ళు సమయము. ఈ అణుబాంబుల గోలేంద్ర నాయన పేద ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇరాన్లో 8.5 కోట్ల ప్రజలు, అందులో 7 కోట్లు పేద ప్రజలే ఉన్నారు. వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు లేవు. పక్కా మతవాద దేశం. ఏదైనా మతం గురించి మాట్లాడితే, వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని ఉరియడమే. ఈ రోజుల్లో అలాంటి దేశం ఉందంటే నిజంగా ఆ దేశం అనవసరమైన దేశం, వేస్ట్ దేశం. వాడంత తెలివి ఉండి అణుబాంబు కనుక్కుంటేంది, కనుక్కోకపోతేంది. అంత తెలివి కాదు ముఖ్యం, చైతన్యం కూడా ఉండాలా. సామాజిక చైతన్యం ఉండాలా, రాజకీయ చైతన్యం ఉండాలా, ఆర్థిక చైతన్యం ఉండాలా. సామాజిక ఏముందా, లొటపీసు బురకా వేసుకొని బురకా తీయొద్దు, లిఫ్ట్ పెట్టుకోవద్దు, అది లేడీస్ మీద విపరీతమైన ఆంక్షలు. వాటిని మేము బద్దలు కొడతాము, దానికి మేము వ్యతిరేకము. ఆమెకు మనసు ఉంది, స్వతంత్రం ఇవ్వాలి. ఆమె ఆడమనిషే, ఆమె జీవే, చనిపోలేదు. కాబట్టి ప్రపంచ దేశాల మహిళలు ఎలాగ ఉన్నాయో ఇరాన్ మహిళలు కూడా అలా ఉండాలి. మొన్న దానికి వ్యతిరేకంగానే కొన్ని 100 మందిని ఊరి తీశారు. ఆవిడికి ఇప్పుడు ఏం గతి పట్టింది? ఆ మత పెద్దకు బంకర్ల వైపు దాక్కునే గతి పట్టింది. కాబట్టి చెడపకురా చెడదవు. నీ ప్రజలనే నీ ఊరి తీసినప్పుడు మరి వేరే దేశం వాడు ఊరుకుంటాడా? నిన్ను ఏం చేశాడు? బంకర్లకు వెళ్ళే పరిస్థితి తెచ్చాడు. కాబట్టి అణుబాంబు బినుబాంబు కాదు, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి చదువు చెప్పాలి, వాళ్ళను చైతన్యవంతం చేయాలి, సామాజికంగా ఫ్రీడమ్ ఇవ్వాలి. కాబట్టి నేనేమంటానంటే ఒక ఇరానే కాదు, ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్ని మీరు రాజరిక వ్యవస్థ నుంచి మారిపోండి, ప్రజాస్వామ్య వ్యవస్థకు రండి. అప్పుడు ప్రపంచం అంతా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆ రాజరికాల పెత్తనాలు తీసి పడేయండి.